పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ సెంటర్లో సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. పరీక్షా ఫలితాల కోసం చాలా పెద్ద ఎత్తున రోగులు శ్రమించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక భారంతో తలమునకలవుతున్నటువంటి నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నటువంటి సమయంలో డయాగ్నోస్టిక్ సేవలు సక్రమంగా అందకపోవడంతో వాళ్ళు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల బాట పడుతున్నారు. దీంట్లో వేలకు వేలు ఖర్చు అవుతున్నాయని రోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్నటువంటి సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో యంత్రాలు పూర్తి స్థాయిలో మరమ్మతులకు గురి కావడంతో చాలా పెద్ద ఎత్తున పరీక్షలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. గడిచినటువంటి 2 రోజుల కాలంగా డయాగ్నోస్టిక్ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు. బయట సిబిపి పరీక్ష కావచ్చు, రక్త నిర్ధారణ పరీక్ష కావచ్చు, రక్త పరీక్షలకు సంబంధించి కావచ్చు, ఇతర అనేక రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి డయాగ్నోస్టిక్ హబ్ సెంటర్లోనే దాదాపు 51 నుంచి 137 పరీక్షలన్నింటినీ కూడా ఉచితంగా నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత రోగికే ఎవరైతే సదరు రోగికే పూర్తిగా వాట్సాప్లో పీడిఎఫ్ ఫామ్ని కూడా వాళ్ళకి అందజేసి ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తే ఆయా రోగ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్ధారణ ఫలితాలను కూడా వైద్యులు వెల్లడించి ఆ తర్వాత చికిత్స చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ సెంట్రల్ డయాగ్నోస్టిక్ హబ్ సెంటర్లోనే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి నెలకొనడంతో పూర్తి స్థాయిలో పరీక్షలకు పూర్తిగా నిర్ధారణ ఫలితాలు ఆలస్యంగా అవుతున్నాయని చెప్తారు. దాదాపు పెద్ద ఎత్తున మిషనరీస్ అంతా కూడా మరమ్మతులకు గురి కావడం, కొన్ని మిషనరీస్ పూర్తి స్థాయిలో మూలన పడడంతో ప్రస్తుతం ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అటు ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కావచ్చు, వైద్య అధికారులు కావచ్చు, జిల్లా అధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లినట్టు సమాచారం. నూతన యంత్రాల అవసరం తక్షణమే అనివార్యమని చెప్పి వైద్యాధికారులు కూడా ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్కు అనేక మార్లు వినతి పత్రాలతో పాటు ఈ విషయాన్ని కూడా నివేదిక రూపంలో సమర్పించారు. కానీ ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సేవలు చాలా పెద్ద ఎత్తున తరచూ అంతరాయం కలుగుతుంది. అటు పూర్తి స్థాయిలో మరమ్మతులకు గురి కావడం, ఆ తర్వాత మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సమస్యలు మొదలవడం వంటివి జరుగుతున్నాయి. ఒకవైపు రసాయనాలకు సంబంధించి, కెమికల్కి సంబంధించి సరఫరాలో అంతరాయం కారణంగా కూడా కొన్నిసార్లు ఈ రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సమస్యలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతినిత్యం అటు జిల్లా వ్యాప్తంగా నలుమూలల ప్రాంతాల నుంచి కూడా రోగులు పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉంటారు. ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సేవల్లో అంతరాయం తరచూ కలగడంతో వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బీజేపీ జిల్లా నేత ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు సిచ్యువేషన్ ఏంటి? క్షేత్రస్థాయిలో పూర్తిగా వైద్య సేవలన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో అందిస్తామని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు తలెత్తవని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రకటనలు చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ ఇలా ఉంది, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు వీరవెల్లి రాజేష్ గుప్తా అండి, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని. పేరు గొప్ప అన్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ హాస్పిటల్ లాగా జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులన్నిటి కూడా నవీకరిస్తాం, అధునాతనమైన వైద్యం ఇస్తాం, కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం తప్పితే క్షేత్రస్థాయిలో వచ్చేసరికి ఇక్కడ కనీస వసతులు లేవు. మీరు చూస్తున్నారు, ఇలా డయాగ్నోస్ సెంటర్లో కనీసం పరీక్షలు చేయడానికి యంత్రాలు పనిచేయట్లేదు, రసాయనాలు లేవని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే పేదలు నలుమూలల నుంచి, ఈ జిల్లాలోనే నలుమూలల నుంచి కూడా పెద్ద ఆసుపత్రి కావచ్చు, సుమారుగా రోజుకి 2000 మంది పైచిలకు పేషెంట్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వారందరూ కూడా ఇలా 2000 మంది పేషెంట్లు వచ్చే క్రమంలో వాళ్ళు రాసేటువంటి టెస్టులు అయితే ఉన్నాయో టెస్టులు చేసుకోవడానికి మరి ఇక్కడ ఉన్న ప్రధాన ఆసుపత్రిలో డయాగ్నోస్ సెంటర్ ఎంత ఖాళీగా ఉందో మీరు చూడండి. డాక్టర్ అంటే ఇలా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, పేదల గురించి పట్టించుకునే ఆలోచన లేదు. ఇలా రేవంత్ రెడ్డికో, తుమ్మల నాగేశ్వరకో హెల్త్ బాగోపోతే అపోలో హాస్పిటల్ వాళ్ళు పోతారు, కానీ పేదోడు ఎక్కడ పోవాలన్నా? పేదోడుకు ఉన్నది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ కనీసం వసతులు లేవు, మన ఏది కూడా టెస్టులు చేయడానికి లేదు, డాక్టర్లు అందుబాటులో ఉండరు, కనీసం పేషెంట్ల గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సేవలు నిలిచిపోవడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికైనా డయాగ్నోస్టిక్ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని, తక్షణమే కాలం చెల్లినటువంటి యంత్రాలను తొలగించి వాటి ప్లేస్లో నూతన యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు. ఇది వినోద్ స్నానరవుతారు ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి.